మిత్రులారా, జూలై 27, 2024న నా 52వ జన్మదినోత్సవానికి ఎందరో మిత్రులు నాకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం పేర్కోవాల్సింది పర్వతాల చెఫ్. ఆయన నాకు ఫోటో కేక్ తీసుకురావడం జరిగింది. వేణుమాధవ్ సార్కి జన్మదిన శుభాకాంక్షలని మన బల్లెం ఫ్రెండ్స్ గ్రూప్లో వారు పెట్టడం జరిగింది. అట్లాగే ఒక డిజైన్ కూడా చేసి పంపించడం జరిగింది. సో అట్లాగే మిత్రులు చాలామంది నాకు గ్రేట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ పేరు పేరున ఈ వీడియోలో పేర్కోవడం జరుగుతుంది. ముత్తు వంశరాజ్ నాకు ఒక డిజైన్ని ఈ రకంగా చేసి పంపించడం జరిగింది. హ్యాపీ బర్త్డే బల్లెం వేణుమాధవ్ గారికి అని చెప్పి ఇలా చేసి పంపించారు. అట్లాగే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని ఆ తర్వాత పంపించారు కరణ్ మల్తర్ గారు. ఆయన బీజేపీ లీడర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. వారు చేసిన డిజైన్ ఇది చక్కగా కంపోజ్ చేసి పంపించడం జరిగింది వారు. అట్లాగే ధర్మకర్త గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వేణుమాధవ్ గారికి అని పంపించడం జరిగింది మన గ్రూప్ నుంచి, బల్లెం ఫ్రెండ్స్ నుంచి. హ్యాపీ బర్త్డే అన్నగారు అని చెప్పి ముత్తు వంశరాజు గారు సంబోధించి డిజైన్ కూడా చేయడం జరిగింది. అట్లాగే రవీంద్ర గోపాల్ గారు వాయిస్ పంపించడం జరిగింది. ఆ వాయిస్ ఇందాము ఒకసారి. మిత్రుడు బల్లెం వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీ రవీంద్ర గోపాల. ఆయన ఎవరు తెలుసు కదా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తెలుగు సినిమా రచయితల సంఘానికి. అలాగే దర్శక నిర్మాత, హీరో కూడా ఆయన. ఇంకా విఎస్పి తెనేటి గారు, మా గురువు గారు, ఎవరైతే సోషల్ మీడియాలో నన్ను తీసుకొచ్చారో, ఫేస్బుక్ తర్వాత ఇవన్నీ నాకు ఈ వాట్సాప్లు నేర్పించిన గురువు ఆయన విఎస్పి తెనేటి గారు. దాదాపు ఒక 32 సంవత్సరాల పైన మా ఇద్దరు స్నేహం ఉంది. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకు స్రవంతిలో పరిచయమైనటువంటి వ్యక్తి తెన్నిటి గారు. సో ఆయన హ్యాపీ బర్త్డే బల్లెం వేణుమాధవ్ గారు అని చెప్పి పంపించడం జరిగింది. అట్లాగే బోగ గోవర్ధన్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ అని ఇలా ఎమోజీస్ పంపించడం జరిగింది. అట్లాగే పిఎం గౌడ్ గారు, ఆయన సెన్సార్ బోర్డు సభ్యులు, పూర్వ సభ్యులు. ఆయన వచ్చి వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలని పంపించడం జరిగింది. అట్లాగే సురేష్ కుమార్ గారు, మండా సురేష్ కుమార్ గారు విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అని పంపించడం జరిగింది. ఇట్లా చాలామంది మిత్రులు వారు పంపించడం జరిగింది. ఇంకా నరేష్ కృష్ణన్ గారు, ఆయన ఒక డిజైన్ చేసి పంపించడం జరిగింది. ఆయన అయితే ఇంకా ప్రముఖులందరూ గ్రీటింగ్స్ పంపినట్టుగా ఒక కంపోజ్ చేసి తన ఫోటోతో పాటు తను ఎప్పుడో నాతో సికింద్రాబాద్లో వచ్చి ఫోటో దిగినటువంటి సందర్భాన్ని, అప్పుడు అక్కడి వారి టెంపుల్ది ఇది కూడా నాకు ప్రసాదం కూడా తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో కూడా పెట్టి మరి ఆయన అభినందనలు పంపించడం జరిగింది. అట్లాగే పర్వతాల చెఫ్ కూడా నాకు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. తను బెల్లం వేణుమాధవ్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. తను అలా పెట్టి అంతకుముందు గతంలో రాజేంద్ర ప్రసాద్ ఫంక్షన్లో దిగినటువంటి షీల్డ్ను కూడా ఆయన పొందుపరచడం జరిగింది ఫోటోలో, ఈ గ్రూప్లో. ఇది బల్లెం ఫ్రెండ్స్ ద్వారా నాకు వచ్చినటువంటి గ్రీటింగ్స్. ఇంకా వివిధ సోషల్ మీడియాల్లో చాలా గ్రీటింగ్స్ రావడం జరిగింది. సో ఇవి ఈ బర్త్డే గ్రీటింగ్స్ ఇక్కడ మనం చూసాం కదా. అట్లాగే ఈసీఎల్ విష్ణుమూర్తి గారు ఎన్ఎస్ఐసిలో ఉంటారు. వారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇవి ఇక్కడ బల్లెం ఫ్రెండ్స్ నుంచి మనకు వచ్చినటువంటి బర్త్డే ఇది. దాంతోపాటు గొందుమల్ల మధుమోహన్ గారు, ఆడిటర్ గారు, వారు హ్యాపీ బర్త్డే సార్, స్టే బ్లెస్డ్ ఆల్వేస్, గుడ్ మార్నింగ్ అని చెప్పి పంపడం జరిగింది. అట్లాగే పోలిశెట్టి విశ్వనాథ్ గారు, మరి ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి వారు. మరి జర్నలిస్ట్ సంఘానికి కూడా ఆయన మంచి హోదాలో డెమోక్రటిక్ దానికి చాలా పెద్ద పదవిలో ఉన్నారు వారు మరి దర్శక నిర్మాత కూడా. వారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పి వారు పంపించడం జరిగింది. అట్లాగే ఇట్లా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారు. సో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన గ్రూప్ తరఫున. ఇక గ్రూప్ కాకుండా బయట తరఫున కూడా ఇంకా చాలామంది చెప్పడం జరిగింది.
అట్లాగే ఎడిటర్ శ్రీపాద గారు కూడా ఆయన స్టేటస్ చూసి ఆయన కూడా హ్యాపీ బర్త్డే సార్ అని పంపించడం జరిగింది. అట్లాగే అంబటి శ్రీనివాస్ రెడ్డి గారు లాయర్ గారు, నిర్మాత, దర్శకులు, వారు వచ్చేసి స్పెషల్గా అమౌంట్ కూడా పంపించడం జరిగింది. నగదు బహుమతితో ఆయన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. 2001 రూపాయలు పంపించారు వారు. అట్లాగే 1500 రూపాయలు నగదు బహుమతిని పంపించారు రవీంద్ర గోపాల గారు. అట్లాగే ఇంకా మిత్రులు చాలామంది సినిమా రంగ ప్రముఖులు కూడా చాలామంది, శ్రీనివాస్ రంగినేని గారు నిర్మాత గారు, అట్లాగే సాయి వెంకట్ గారు, తర్వాత ఇంకా చాలామంది ప్రముఖులు చెప్పడం జరిగింది. అట్లాగే డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు మాజీ కేంద్ర మంత్రి, వారు వచ్చేసి ఒక శాలువతో సత్కరించడం జరిగింది. అట్లాగే అనిత గారు బొకే ఇచ్చారు. అట్లాగే మహిళా దర్శకురాలైనటువంటి సుజాత బౌర్య రాజ్పుత్ వారు వచ్చేసి ఒక బొకేని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అట్లాగే లక్ష్మీకాంతి గారు కూడా ఒక శాలువతో సత్కరించడం జరిగింది. సో ఇలా మిత్రులందరూ కూడా, యు శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. సో వీరందరూ కూడా నాకు చక్కటి ఇది పంపించారు. ఇక్కడ చూడండి, మనకి భాస్కర్ గారు ఆయన ఏం చెప్పారంటే, నా క్లాస్మేట్ ఈయన, వారు చెప్పినటువంటి గ్రీటింగ్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే టు యూ వేణుమాధవ్ గారు, జీబీయూ అని చెప్పి, గాడ్ బ్లెస్ యూ అని వారు పంపించడం జరిగింది. ఇక ఈయన భాస్కర్ నాకు నిజాం కాలేజ్లో మిత్రుడు, అయిన క్లాస్మేటు. అట్లాగే యు శ్రీనివాసరెడ్డి గారు కూడా పంపించడం జరిగింది. వారు ఏం చెప్పారో చూద్దాం. హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పి వారు పంపించడం జరిగింది. అట్లాగే బల్లెం ప్రవీణ్, నల్గొండ నుంచి బల్లెం ప్రవీణ్ గారు కూడా హ్యాపీ బర్త్డే పంపించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకు గ్రీటింగ్స్ చెప్పినటువంటి వారు. అట్లాగే ఇందులో మనకు ఇంకొక మిత్రుడు కూడా మనకు శేఖర్ చక్రాల వారు వచ్చేసి నాకు ప్రత్యేకంగా శ్రీకర్ చక్రాల గారు వారు పంపించినటువంటిది అంటే, గుడ్ మార్నింగ్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, స్టే బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఫ్రమ్ శ్రీకర్ అని చెప్పేసి శ్రీకర్ చక్రాల గారు పంపించడం జరిగింది గ్రీటింగ్ని. తర్వాత థ్యాంక్ యూ చెప్తే వెల్కమ్ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక మిత్రుడిని కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ గ్రీట్ చేసి పంపించారు వీరు బల్లెం ఫ్యాన్స్లో నుంచి, మన ఇంక్లూడింగ్ బల్లెం ఫ్యాన్స్ అని చెప్పేసి పంపించారు ఇంకొక ఆయన. ఆ మిత్రుడి పేరు కూడా చూద్దాం మనం. సో వీరు వచ్చేసి నరేష్ కృష్ణన్ గారు. ఈయన మనకు తెలుసు, దీంట్లో మనకి బల్లెం ఫ్యాన్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు, ఫేస్బుక్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అట్లే గూడ రామకృష్ణ గారు హ్యాపీ బర్త్డే పంపించారు. ప్రముఖ దర్శక నిర్మాత, నంది అవార్డు గ్రహీత ఆయన. అట్లాగే ఇక్కడ ఎడిటింగ్ చేసి సాగర్ గారు, ఆయన స్టూడియో లక్ష్మణ్ స్టూడియో నుంచి ఆయన కొన్ని నా సినిమా బిట్లన్నీ కూడా ఎడిట్ చేసి పంపించడం జరిగింది. అట్లాగే సుస్మిత నమేన కోడలు కూడా, మా చెల్లెలు కూతురు, ఆమె కూడా నాకు గ్రీట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది మిత్రులు ఇంకా పంపించడం జరిగింది హ్యాపీ బర్త్డే విషెస్. అట్లాగే ఫోన్ ద్వారా డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ గారు కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే ఫోటో వీడియోలు స్పాన్సర్ చేసి గైని భాస్కర్ గారు కూడా ఈ బర్త్డేలో పాల్గొనడమే కాకుండా కవరేజ్ని అందించడం జరిగింది. అట్లాగే శ్రీవాణి అరుంధతి, మహిళా సిబిఐ, ఆమె లాయర్ గారు, ప్రజల గొంతు, అట్లాగే సిబిఐ కోర్టుల మరియు మానవ హక్కుల న్యాయవాది, వారు కూడా ప్రత్యేకంగా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. వారికి ఇంకా వారి అనుచరులందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఇంకా ఈ కార్యక్రమంలో అతిరథ మహారాజులు పాల్గొన్నారు. లక్ష్మీపార్వతి గారు, నందమూరి లక్ష్మీపార్వతి గారు రావడం జరిగింది. అట్లాగే డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు రావడం జరిగింది. అట్లాగే విజయవాడ నుంచి చాలామంది మిత్రులు రావడం జరిగింది. ఎంఎస్ రావు గారు, వీళ్ళందరూ కూడా
అక్కడ నుంచి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది. అట్లాగే వాస్తు నిపుణులు పి కృష్ణాశేష్ కూడా ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాము గారు దర్శక నిర్మాత ఆయన కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అందరూ చాలా బాగా మాట్లాడి మా సంస్థ విశేషాలు చెప్పడం జరిగింది. అట్లాగే లయన్ సాయి వెంకట్ మనకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఒక పెద్దన్నయ్య లాంటి వ్యక్తి ఆయన. కాశీమావులు గారు అయితే ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తేవడం జరిగింది. మా ఊళ్ళో అమ్మది దేవతది విగ్రహం వారు తీసుకొచ్చి ఇచ్చారు. కాశీమావులు గారు కూడా మనం ఫోటోలో చూస్తున్నాం. కాశీమావులు గారు రైటరు. ఆవిడ ప్రత్యేక అభిమానంతో వాళ్ళ బాబుతో కలిసి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అట్లాగే తాత పవన్ కుమారు, తర్వాత షిరిడి రాజ్ కుమార్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ రోజు పురస్కార గ్రహీతలు కూడా వాళ్ళు. సో వారందరూ చెప్పడం జరిగింది. అట్లాగే లక్ష్మణ్ స్టూడియో అధినేత కొనతం లక్ష్మణ్ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది ప్రముఖులు ఆ రోజు వేదిక మీదకి వచ్చి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో అందులో ప్రముఖంగా ఎడిటర్ వేణు కొన్ని సినిమాలకు ఎడిటింగ్కి సహాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో ఎడిటర్గా కూడా ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి ఆయన. సో వారు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక రవీంద్ర గోపాల్ గారు మాట్లాడేటువంటి ఇది చూడవచ్చు. మన బర్త్డే రోజు శేషు గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్పి అభినందనలు తెలియజేయడం జరిగింది జన్మదినం సందర్భంగా. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా లక్ష్మీకాంతి గారు కొంత మొమెంటోలకు స్పాన్సర్ కూడా చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇట్లా కార్యక్రమం ఒక మంచిగా రూపుకొందడానికి వీరందరి సహకారం కూడా ఎంతో దోహదపడింది నాకు. సో ఇంకా చాలామంది టైం లైన్ మీద కూడా ఎంతోమంది విషెస్ చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండో భాగంలో ఇంకా మిగతా విశేషాల్ని పొందుపరుస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇది జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెప్పే ఈ వీడియో మొదటి భాగం ఇది. ఇక రెండో భాగంలో మిగతా విశేషాల్ని చూద్దాం.